అందరికీ నమస్కారం. ఈరోజు కథ మిస్టర్ విజయ్ పార్ట్ 5. ఇక కథలోకి వెళితే అటు ఐశ్వర్య బయటకు వెళ్ళగానే ఐశ్వర్య కొట్టిన చోట రుద్దుకుంటూ విజయ్, తప్పు చేశావు ఐశ్వర్య, చాలా పెద్ద తప్పు చేశావు. నన్ను కొట్టకుండా ఉండాల్సింది. ఇప్పటిదాకా నిన్ను టార్చర్ పెట్టాలి అని మాత్రమే అనుకున్నాను. ఇప్పుడు నువ్వు నా ఇగోని రెచ్చగొట్టావు. నేను మామూలుగా వదిలే ప్రసక్తే లేదు అనుకుంటూ ఐశ్వర్య తనని కొట్టడమే పదే పదే గుర్తుకొస్తూ ఉంటే కోపంగా రగిలిపోతూ అక్కడున్న వస్తువుల మీద తన కోపం చూపిస్తూ వాటిని నలిపేస్తూ ఉన్నాడు. పాపం ఈ విషయాలేమీ తెలియని ఒక ఎంప్లాయ్ ఏదో సైన్ కోసం అని తన క్యాబిన్ డోర్ కొట్టగా అసలే మంటలో ఉన్న విజయ్ ఇంకా మండిపోయి అదే కోపంలో గట్టిగా కమింగ్ అని అరుస్తాడు. తన అరుపులకి ఆ అమ్మాయికి కొంచెం భయమేసినా కూడా తన సైన్ ఇంపార్టెంట్ కాబట్టి మనసులోనే శతకోటి దేవుళ్లకు మొక్కుకుంటూ చిన్నగా డోర్ ఓపెన్ చేసి అంతే చిన్నగా సార్ సైన్ అని ఫైల్ టేబుల్ మీద పెడుతుంది. బయటికి అయితే బాగానే ఉంది కానీ విజయ్ ఫేస్ చూస్తూ ఉంటే తనకి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విజయ్ ఆ ఫైల్ వంక 2 నిమిషాలు చూసి కోపంగా ఆ ఫైల్ తన మీదకు విసిరేసి, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్, దీన్ని ఎవడన్నా వర్క్ అంటాడా, నీ మొహంలాగానే ఉంది. ఇంకోసారి ఇలాంటి చెత్త పట్టుకుని నా దగ్గరికి వచ్చావనుకో, ఐ విల్ నాట్ ఫెయిర్ యూ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అని గట్టిగా కొట్టేసేలా అరుస్తూ ఉంటాడు. తన అరుపులకు ఆ అమ్మాయి పై ప్రాణాలు పైనే పోయాయి. ఎలాగో అలా పేపర్స్ అన్నీ ఏరుకొని అక్కడి నుండి వడివడిగా బయటికి వచ్చేసి ఆ క్యాబిన్ బయటికి రాగానే గుండె మీద చెయ్యి పెట్టుకుని తనని తాను కూల్ చేసుకొని, ఏం శాడిస్టురా బాబు, కనీసం మనుషులని ప్రశాంతంగా కూడా ఉండనివ్వడు. అయినా ఇంత అందంగా మిల్క్ బాయ్లా ఉంటాడు. వీడిలో ఇంత శాడిజం ఏంటో. వీడికి వచ్చే అమ్మాయి ఎవరో కానీ తనకి దండ వేసి దండం పెట్టొచ్చు. అయినా ఈయన గారి శాడిజం తట్టుకోవాలంటే ఆ అమ్మాయి చాలా ధైర్యవంతురాలై ఉండాలి. అయినా మనకెందుకులే, ఇక్కడే ఎక్కువసేపు ఉంటే కరిచినా కరుస్తాడు అనుకొని తన ప్లేస్కి వెళ్ళి తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. ఇంకా విజయ్ ఎంత ట్రై చేసినా వర్క్ చేయకపోవడంతో అసహనంగా ఇంటికి బయలుదేరుతాడు. ఇంటికెళ్ళి తన బాత్రూంలో స్నానం చేస్తూ ఉండగా ఆ వేడి నీళ్లు తనపై పడటంతో కోపం కొంచెం తగ్గగా అలానే నైట్ డ్రెస్ వేసుకొని తన చెల్లి రూమ్లోకి వెళ్ళి తన చెల్లిని చూస్తూ తన తల నిమురుతూ బాధగా, ఇంకా ఎన్ని రోజులు ఇలా బెడ్ మీద పడుంటావురా, అమ్మా నాన్న ఎలాగో నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. కనీసం నువ్వన్నా తొందరగా మామూలు అయిపోయి ఇంతకు ముందులా నాతో అల్లరి చెయ్యొచ్చు కదరా అనుకుంటూ అక్కడే కొంచెం సేపు ఉన్నా తర్వాత తనకి అన్నం తినిపించేసి ఇంకా తనకు అన్నం తినాలి అనిపించక అలానే తన రూమ్కి వెళ్ళిపోయి మంచం మీద పడిపోగా నిద్ర కూడా పట్టకపోవడంతో వెళ్ళిపోయి తన కబోర్డ్లో బట్టల కింద దాచిన ఒక బాక్స్ తీసి బెడ్ మీద కూర్చొని దాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న వస్తువుని చూస్తూ, విజయ్, ఎక్కడ ఉన్నావు ఫ్రెండ్, అమ్మా నాన్న లేక చెల్లి అలా బెడ్ మీద ఉండిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నాను ఫ్రెండ్. నేను నా చుట్టూ ఎంతమంది ఉన్నా నా అన్న వాళ్ళు లేరు ఫ్రెండ్ నాకు. ఇలాంటి సమయంలో నువ్వు నా దగ్గర ఉంటే ఎంత బాగుండేది ఫ్రెండ్. ప్లీజ్ ఎక్కడ ఉన్నా నా దగ్గరకు వచ్చేయవా. ఈ కన్న మనసుకి అయిన గాయానికి నీ స్నేహం మాత్రమే మందు వేయగలదు ఫ్రెండ్ అని ఆ వస్తువుని గుండెలకు హత్తుకొని ఏడుస్తూ తనని మొదటిసారి కలిసినప్పుడు చూసిన రూపాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అమ్మా నాన్న చనిపోయి తన ముందే శవాలలాగా పడి ఉండి తన చెల్లి పక్కనే ప్రాణాలతో కొట్టుకుంటున్న సమయంలో అంత చిన్న వయసులో తనకు ఏమీ చేయాలో తెలియక అలానే రోడ్డు మీద కూర్చొని విజయ్, అమ్మా లే అమ్మా, నాన్న లే నాన్న అని నిర్జీవంగా పడి ఉన్న తన తల్లిదండ్రులను తన చిట్టి చేతులతో తడుతూ ఏడుస్తూ వాళ్లను లేపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు విజయ్. తను అలా ఏడుస్తూ వాళ్లను లేపుతూ ఉండగా అక్కడి స్థానికులు తనను అలా చూసి తన పరిస్థితికి బాధపడుతూ తన చెల్లి బ్రతికే ఉండడం చూసి తనని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేసి విజయ్ చేత తన తల్లిదండ్రుల కర్మ జరిపించారు. కర్మకాండలు అవ్వగానే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయినా అంత చిన్న వయసులో తన చేతితో తన తల్లిదండ్రుల కర్మకాండలు చేసిన విజయ్ మాత్రం శిలలా అక్కడే ఉండిపోయాడు. తన కంట్లో నుండి నీళ్లు జారుతూనే ఉన్నాయి. జరిగిన నిజాన్ని జీర్ణించుకోలేక అలానే నిలబడిపోయాడు. ఇక నుండి తనకు అన్నం తినిపించడానికి, ఆడుకోవడానికి, తనని బుజ్జగించడానికి తన తల్లిదండ్రులు లేరని, ఇక ఎప్పటికీ రారని తెలుసుకుని గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు. ఆ క్షణం తనకి తన చెల్లి హాస్పిటల్లో ఉన్న విషయం కూడా గుర్తుకులేదు. అంతగా కృంగిపోయి ఏడుస్తున్నాడు. అప్పుడే అటుగా రోడ్డు మీద సీతాకోకచిలుక వెనుక పరిగెడుతున్న ఒక చిన్న పాప విజయ్ దగ్గరకు బుల్లి బుల్లి అడుగులు వేసుకుంటూ నడుచుకుంటూ వచ్చి తన పక్కన కూర్చొని, ఆ పాప,
ఎందుకు ఏడుస్తున్నావు ఫ్రెండ్ అని తన చిట్టి చేతులతో విజయ్ కళ్ళు తుడుస్తూ అంది. అప్పుడు తలెత్తి చూసిన విజయ్కి 2 పిలకలతో బుల్లిమిడ్డి వేసుకుని బుగ్గ మీద ఇంత పెద్ద చుక్కతో పెద్ద పెద్ద కళ్ళేసుకొని తనని చూస్తున్న ఒక పాప కనిపించింది. ఏదో మంత్రం వేసినట్టు తనను చూడగానే, తన అమాయకపు మొహం చూడగానే విజయ్ కొద్దిగా శాంతించి, మా అమ్మ నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయారని, ఇంకెప్పుడు తిరిగిరారని అంటున్నారు అని దిగులుగా చెప్పాడు. దానికి ఆ పాప బోసి నవ్వులు నవ్వుతూ, చూడు ఫ్రెండ్, అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళు నీలోనే ఉంటారు, నీ మనసులో వాళ్ళ మీద ప్రేమ రూపంలోనే ఉంటారు. నువ్వు బాధపడితే వాళ్ళు కూడా బాధపడతారు. అదే నువ్వు ఆనందంగా ఉండి వాళ్ళకి నచ్చినట్టుగా ఉన్నావు అనుకో, వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు అంటూ అప్పుడే వాళ్ళు ఎవరో పిలవడంతో ఆ పాప ఇంక నేను వెళ్తా ఫ్రెండ్, ఏడవకే, నీకు ఎప్పుడు బాధ వచ్చినా నన్ను తలుచుకో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. తనకంటే చిన్నదే అయినా తనకున్న మెచ్యూర్ ఆలోచన విధానానికి ఆశ్చర్యపోయాడు విజయ్. ఆ పాప వెళుతూ వెళుతూ ఉండగా తన నుండి పడిపోయిన ఒక వస్తువును తీసుకుని జాగ్రత్తగా తన దగ్గర పెట్టుకున్నాడు విజయ్. ఇదంతా గుర్తు చేసుకుంటూ విజయ్, ఎందుకు ఈరోజు చాలా బాధగా ఉంది ఫ్రెండ్, నువ్వు బాగా గుర్తుకు వస్తున్నావు. ఎన్ని ఏళ్ళు అయ్యింది నిన్ను చూసి, ఇప్పుడు నిన్ను చూసిన నేను గుర్తుపట్టగలనా నా ఫ్రెండ్ అనుకుంటూ మళ్ళీ ఆ వస్తువును అందులోనే పెట్టేసి, దాన్ని తీసిన చోటులోనే దాన్ని పెట్టి నిద్ర పట్టకపోయినా అలానే బలవంతంగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు. ఇక్కడ విజయ్ ఆఫీస్ నుండి బయటికి వచ్చిన ఐశ్వర్య ఆలోచనలు అంతా రఘురామయ్య గారి చుట్టూనే తిరుగుతున్నాయి. తను జాబ్ చేయడానికి ఒప్పుకోని తండ్రి ఇప్పుడు విజయ్ కంపెనీలోనే ఉద్యోగం అంటే ఎలా రియాక్ట్ అవుతాడు అని ఆలోచిస్తుంది తను. రాత్రంతా తన తండ్రిని ఈ జాబ్కి ఎలా ఒప్పించాలో అన్న ఆలోచనలోనే గడిపేసిన తనకి ఇంటికి వచ్చాక తన తండ్రి కానీ తల్లి కానీ ఎక్కడా కనబడకపోవడంతో వాళ్ళని వెతుకుతూ ఇల్లంతా తిరుగుతూ ఉంది. అలా వెతుకుతున్న తనకు స్టోర్ రూమ్ నుండి ఏవో శబ్దాలు వినపడితే అందులోకి వెళ్ళబోతూ తన తండ్రి తనని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రూమ్లోకి వెళ్ళొద్దు అనడం గుర్తొచ్చి డోర్ దగ్గర నుంచి తలుపు మీద చిన్నగా తడుతూ నాన్న నాన్న అని అంటుంది. తన అలికిడికి తేరుకున్న రఘురామయ్య స్టోర్ రూమ్ నుంచి బయటికి వచ్చి, చెప్పు నాన్న, ఏంటి, ఏమన్నా కావాలా, ఇలా వచ్చావు? ఐశ్వర్య కొంచెం సందేహిస్తూనే, నాన్న అది నేను. రఘురామయ్య, ఎందుకురా అంత కంగారు, చెప్పు నీకేం కావాలో. ఐశ్వర్య, అది నాన్న, నేను జాబ్ చేయాలి అనుకుంటున్నా నాన్న. ఆల్రెడీ ఒక చోట అప్లై చేశాను, నాకు అక్కడ జాబ్ కూడా వచ్చేసింది, రేపే జాయినింగ్ అని రఘురామయ్య ఏదో అనబోయేంతలో తనే మాట్లాడుతూ, ఐశ్వర్య, నాన్న ప్లీజ్ కాదనకండి, నాకు జాబ్ చేయాలని చాలా ఆశగా ఉంది. అందులోనూ ఆ రోజు హాస్పిటల్లో చెప్పాను కదా, నేను నా జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేయాలి అని. ఎప్పుడూ ఇంట్లో కూర్చుంటే నన్ను ఆ ఆలోచనలే చుట్టూ ముడుతున్నాయి నాన్న, అందుకే నేను జాబ్ చేస్తా నాన్న ప్లీజ్ అని బ్రతిమాలాడుతూ ఉంటుంది. తన కూతురు అంతగా బ్రతిమాలుతుంటే కాదనలేక రఘురామయ్య, సరేరా, నీకేది నచ్చితే అదే చెయ్యి, సరేనా? ఇంతకీ కంపెనీ పేరు ఏంటిరా? ఐశ్వర్య ఆ ప్రశ్నతో గట్టుక్కుమని ఇప్పుడేం చెప్పాలో తెలియక గుటకలు మింగుతూ ఉండగా గుడికి వెళ్ళిన లక్ష్మి గారు ఇంట్లోకి వస్తూ, లక్ష్మి, ఏంటి తండ్రి కూతుళ్ళు ఇక్కడ మీటింగ్ పెట్టారు అని అంటారు. తన తల్లిని అక్కడ చూసిన ఐశ్వర్య ఊపిరి పీల్చుకుంటూ, ఐశ్వర్య, ఏమీ లేదమ్మా, నాకు జాబ్ వచ్చిన విషయం నాన్నతో చెప్తున్నా. ఇంకా నేను జాబ్ చేయడానికి నాన్న కూడా ఒప్పుకున్నారు కదా నాన్న అని తన తండ్రిని చూస్తూ అంటుంది. దానికి రఘురామయ్య గారు చిన్నగా నవ్వుతూ తల ఊపుతూ, అవును లక్ష్మి, అంతే అంతే అంటారు. జాబ్ మాటకి లక్ష్మి గారు సంతోషిస్తూ, ఎంత మంచి మాట చెప్పావు తల్లి, ఇదిగో తిను అని ప్రసాదం తన నోట్లో పెట్టి, ఈరోజు నీకు ఇష్టమైన వంట చేస్తా పదనాన్న అని తనని తీసుకెళ్ళిపోతారు. లక్ష్మి గారు రావడంతో రఘురామయ్య గారు కూడా ప్రస్తుతానికి కంపెనీ విషయం మర్చిపోతారు. ఐశ్వర్య, అమ్మయ్య, అమ్మ వచ్చింది కాబట్టి సరిపోయింది, ఇప్పటికీ తప్పించుకున్న కానీ ఇంకా ఎన్ని రోజులు నాన్నకు తెలియకుండా ఉంచగలను అనుకుంటూ లక్ష్మి గారి వెనుక వెళ్ళిపోతుంది. ఇంకా కొంచెం సేపటికి విశ్వ కూడా కాలేజ్ నుండి ఇంటికి రావడంతో తనకు కూడా ఈ విషయం చెప్పి తనని ఫ్రెష్ అయి రమ్మంటారు. విశ్వ కూడా ఫ్రెష్ అయి వచ్చాక నలుగురు కలిసి లక్ష్మి గారు చేసిన పాయసం తింటూ తాత్కాలికంగా తమ బాధలు భయాలను మర్చిపోయారు. ఇంకా అలానే రాత్రికి భోజనాలు చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి నిద్రపోగా ఐశ్వర్య మాత్రం రేపటి నుండి విజయ్ని ఎలా ఫేస్ చేయాలా అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. ఇంకా తెల్లారే లేచి గబగబా రెడీ అయ్యి 8:30 కల్లా విజయ్ వాళ్ళ ఆఫీస్కి చేరుకొని బయట నుండి ఆ కంపెనీ బోర్డ్ని చూస్తూ ఐశ్వర్య,
నాకు తప్పక నీ దగ్గరికి వచ్చాను. ఇంకా ఎన్ని రోజులు నీతో వేగాలో అనుకుంటూ మళ్ళీ లేట్ అయితే విజయ్ ఇంకా ఏమి ఎగస్ట్రాలు చేస్తారో అనుకుంటూ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి తనకి అపాయింట్మెంట్ లెటర్ చూపగా రిసెప్షనిస్టు ఐశ్వర్య వంక జాలీగా చూస్తూ రిసెప్షనిస్టు పాపం చూస్తే మంచి అమ్మాయిలాగా ఉంది. పోయి ఆ శాడిస్ట్కి పిఏ కిందనే చేయాలా అనుకుంటూ తనకి జాయినింగ్ లెటర్ ఇచ్చి విజయ్ నుండి ఫోన్ రావడంతో ఐశ్వర్యాని విజయ్ క్యాబిన్ ముందు దిగబెట్టి తన భుజం మీద తడుతూ ఆల్ ది బెస్ట్ అని చిన్నగా తన చెవిలో చెప్పి అక్కడి నుండి తన ప్లేస్కి వెళ్ళిపోయింది. ఆ రిసెప్షనిస్టు తనకి ఎందుకు అలా చేసిందో అర్థం కాకపోయినా ఏమోలే అనుకుంటూ చిన్నగా విజయ్ క్యాబిన్ డోర్ తడుతుంది. కమింగ్ అన్న పిలుపు విని మెల్లగా డోర్ తీసుకుని లోపలికి వచ్చిన తనను చూసి విజయ్ పర్లేదు మేనస్ బానే ఉంది అని వెటకారంగా అని తన మొహం మీదకి ఒక ఫైల్ విసురుతాడు. తను విసిరిన ఆ ఫైల్ని జాగ్రత్తగా పట్టుకొని ఐశ్వర్య ఎంత పొగురు చూడు, మర్యాదగా లోపలికి వస్తే దెప్పి పొడవడం మాత్రమే కాకుండా ఇలా ఫైల్ విసురుతాడా? చెప్తా నీ పని, ఈరోజేగా వచ్చింది, నీకు నా చేతిలో ఉంటది అని విజయ్ని కోర చూస్తూ ఉండగా విజయ్ నన్ను చంపేసేలా చూసింది చాలులే కానీ ముందు ఆ ఫైల్లో ఉంది చదువు అనగా ఐశ్వర్య మనసులోనే విజయ్ని తిట్టుకుంటూ ఆ ఫైల్ చూసి కళ్ళు తేలేసింది. ఐశ్వర్య కోపంగా ఏంటిది, నేను పొద్దున 7 గంటలకు మీ ఇంటికి రావాలా? అక్కడి నుండి మీ పనులు దగ్గరుండి చూసుకొని మీ ఫైల్స్ అన్నీ సర్ది మీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలా? మళ్ళీ ఆఫీస్కి వచ్చాక మీ మీటింగ్స్ చూసుకుంటూ మీకు ఎప్పటికీ అప్పుడు కాఫీలు టిఫిన్లు ఇస్తూ మళ్ళీ మీ లంచ్ నేను ఆర్డర్ చేసి మీకు స్నాక్స్ పెట్టి మళ్ళీ రాత్రి వరకు మిగిలిన వర్క్స్ చూసుకుంటూ రాత్రి మీతో పాటు ఇంటికి వెళ్ళాలా అని కోపంగా విజయ్ మీదికి రేస్ అవుతూ ఉంటుంది. దానికి విజయ్ అంతే కూల్గా మరి ఈ విజయ్ పిఏ అంటే ఆషామాషి అనుకున్నావా? అయినా వీటికి ఇలా అయిపోతే ఎలా? నీకు కనీసం ఇవి చేసే అంత దమ్ము కూడా లేదా అని కావాలని ఐశ్వర్యని రెచ్చగొడుతూ ఉంటాడు. ఇంకా ఈ మాటలు ఐశ్వర్య ఈగోకి బలంగా తగలడంతో ఐశ్వర్యలో కోపం కూడా పెరిగిపోతూ ఐశ్వర్య నేనేమి చేతగాని దాన్ని కాదు ఇవన్నీ చేయలేకపోవడానికి అని మనసులో నన్ను ఏడిపించడానికి ఇదంతా చేశావని నాకు తెలుసు విజయ్, కానీ నీకే నేను ఇస్తా చూడు అనుకొని నేను దీనికి సిద్ధమే అని ఆ ఫైల్ మీద సంతకం పెడుతుంది. తను ఏదైతే కోరుకున్నాడో ఏదైతే ఊహించాడో అదే జరగడంతో విజయ్ నవ్వుకుంటూ ఇప్పుడు చిక్కావే నా చేతికి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఐశ్వర్య మనసులో కూడా విజయ్ని ఎలా ఏడిపించాలా అని ఆలోచిస్తూ తనకి ఒక ఆలోచన తట్టడంతో తనని తాను మెచ్చుకొని ఇప్పటిదాకా నాలో ఉన్న ఐశ్వర్యని చూసావు కదా మిస్టర్ విజయ్, ఇప్పుడు ఈ రోజు నుంచి కొత్త ఐశ్వర్యని చూపిస్తాను అని మనసులో అనుకొని నవ్వుకుంటూ ఉంటుంది. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.